జై గురుదత్త శ్రీ గురుదత్త. కవులు దేశకాలమాన పరిస్థితులను, ప్రజల సామాజిక పరిస్థితులను తమ రచనల్లో వివరించి చాలా చక్కగా ప్రజలకు తెలిపేవారండి. ఒకవేళ గనక కవులే లేకపోతే మనకి ఆ పరిస్థితులు, అంటే ఆ ప్రజల యొక్క సామాజిక పరిస్థితులు, ఆయా కాలాల్లో ఉన్న ప్రజల యొక్క సామాజిక పరిస్థితులు మనకు తెలిసి ఉండకపోయేదేమో, మనకు వారసత్వంగా ఏమీ మిగిలేది కాదేమో, అన్నీ కాలగర్భంలో నామరూపాలు లేకుండా పోయేవేమో. వాస్తవానికి కవులు ఉన్నారు కాబట్టే దేశకాలమాన పరిస్థితులను, ప్రజల సామాజిక పరిస్థితులను తమ రచనల్లో చాలా ఇంపుగా సొంపుగా వినిపించారండి. అలాగా ప్రజల యొక్క పరిస్థితులను, దేశకాలమాన పరిస్థితులను ఇంపుగా సొంపుగా వివరించినటువంటి కవులలో శ్రీనాథ కవి ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవడంలో ఏమాత్రమూ సందేహం లేదండి. ఎందువలనంటే పల్నాడు చరిత్రని శ్రీనాథుడు తన రచనల ద్వారా మనకు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. అది కూడా మనకి శాశ్వతమైందనే చెప్పుకోవాలి. పల్నాడు చరిత్ర శ్రీనాథ మహాకవి చెప్పపోతే ఆనాటి సామాజిక పరిస్థితులు బహుశా అందరికీ తెలిసి ఉండకపోవచ్చునేమో. ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో, కానీ కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి అసలు పల్నాడు చరిత్ర కూడా తెలిసి ఉండేది కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. శ్రీనాథుడు కవి సార్వభౌముడు అన్న బిరుదును పొందిన గొప్ప కవి అండి. అయితే కాకపోతే తన కృతులను అశాశ్వతమైన రాజులకి సమర్పించి వారి మెప్పు కోసం రచనలు చేసి భోగభాగ్యాలు అనుభవించి ఆ రాజులు అంతరించాక గర్భదారిద్ర్యంలో పన్నులు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ఆయన దుఃఖిస్తూ మరణించాడని మనకి చరిత్ర చెబుతోంది. అయితే నాగార్జున సాగర్ డామ్ దిగువ దక్షిణ భాగాన గల గుంటూరు జిల్లాలోని కొంత భాగాన్ని పల్నాడు అంటారు. ముందుగుల, మాచెర్ల, వెల్దుర్తి, గురజాల, రెంటచింతల, పిడుగురాళ్ల, గుత్తికొండ, కారంపూడి మొదలైన ప్రాంతాలు పల్నాడుగా పరిగణించబడతాయి. అయితే పల్లవరాజులు పాలించిన ప్రాంతం కాబట్టి మొదట్లో పల్లవనాడు అన్నారు. అది రూపాంతరం చెందుతూ వచ్చి పల్నాడుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సున్నపురాళ్ళు, మండే ఎండలు, తుమ్మ చెట్లు, అప్పట్లో సాగునీటి వ్యవస్థ లేక వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. అయితే మన ప్రబంధ కవి అయినటువంటి శ్రీనాథుడు అక్కడికి వెళ్ళి ఆ చరిత్రను, అంటే పల్నాడులో జరిగేటువంటి ప్రజల అవస్థలను, ఆనాటి పరిస్థితులను పల్నాటి వీర చరిత్రగా అద్భుతంగా మనకి అందించారండి. దాయాదులైన నలగామరాజు, మలిదేవరాజుల మధ్య జరిగే పోరాటం ఈ పల్నాటి వీర చరిత్ర యొక్క ముఖ్యమైన ఘట్టంగా మనం మాట్లాడుకోవచ్చు. పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు, నాయకరాలు నాగమ్మ మొదలైన వారు ఈ యుద్ధంలో పాల్గొంటారు. అంటే పల్నాడు యుద్ధంలో. పల్నాడులోని కారంపూడి ఈ యుద్ధానికి రణభూమిగా చరిత్ర మనకి చెప్తోంది. ఎందరో వీరులు ప్రాణాలు కోల్పోయి వంశాలు కూడా నశించిపోయాయి ఆ యుద్ధంలో. ఇటువంటి సీమలో శ్రీనాథుడు విస్తృతంగా పర్యటించాడండి. అక్కడి ప్రజల పేదరికాన్ని ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడంటే కళ్ళకి కట్టినట్టుగా మనకు అనిపించింది. అంత మునుపు బహుశా ఎవరైనా చెప్పు ఉండొచ్చేమో, కానీ శ్రీనాథుడు చెప్పిన విధంగా తెలుగులో ఎంత తేటతెల్లం చేశాడండి ఆయన మహానుభావుడు. శ్రీనాథ మహాకవికి నమస్కారాలు తెలియజేస్తూ వాటి గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఆనాటి ప్రజల యొక్క పేదరికం పల్నాడులో ఎలా ఉందనేది మనకి కంటికి కట్టినట్లుగా చూపించాడు. ఏమని చెప్పాడంటే ఆయన చాటుకు పద్యంలో అక్కడ ఉండే ప్రజలు ఏమి తింటారో అనే విషయాన్ని మనకు చెప్పాడు ఆయన. జొన్నకలి, జొన్న ఎంబలి, జొన్నన్నము, జొన్నకూడు, జొన్నల తప్పన్, సన్నన్నము సున్న సుమి, పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకు. ఎంత చక్కగా చెప్పాడండి. జొన్నకలి, జొన్న ఎంబలి, జొన్నన్నము, జొన్నకూడు, జొన్నలే తప్పన్, సన్నన్నము సున్న సుమి, పన్నుగ పలనాటి సీమ
ప్రజలందరకున్. కలి అంటే బహుశా చాలామందికి తెలియకపోవచ్చేమో కానీ బియ్యాన్ని కడుగగా వచ్చిన నీటిని పులియబెడితే దానికి కలి అని పేరు. పేదలకి బియ్యం ఎక్కడండి? అందుకని ఆ కలికి కూడా జొన్నలే, గంజి కూడా జొన్నలదే, అన్నం కూడా జొన్నలతో వండినది. ఏది తిన్నా జొన్నలతోనే తినేవారు. అక్కడ దొరికేది అది. పల్నాడు సీమలో ప్రజలందరికీ సన్న బియ్యంతో అన్నము దొరకలేదు అన్నదానికి మనకు అర్థమవుతోంది. అక్కడ ఎంత చక్కగా చెప్పారంటే, సందన్నము సున్న సుమి పన్నుగ పలనాటి సీమ ప్రజలందరుకు. అంటే ఈ సన్నన్నము అక్కడ దొరకట్లేదు, సున్న సుమి అని చెప్తున్నారు ఆయన. ఎంత చక్కగా చెప్పారండి. ఆనాటి పరిస్థితులు పల్నాళ్ళు ఏవి తిన్నా పాపం జొన్న అంబలి, జొన్న కలి, జొన్నలు తప్పని, ఇంకా అవి తప్ప ఇంకేమీ లేవు అన్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే ఆయన చాలా చోట్లకి వెళ్ళినప్పుడు వైభవం లేని దేవస్థానాలు చూశారు, నాపరాలను చూశారు, సాగు చేయబడినటువంటి ఆ పొలాలను చూశారు. కాబట్టి ఆయన చూసి ఆయన మనస్సు అంతా కూడా ద్రవించిపోయింది. అప్పుడు ఒక చాటుపద్యం చెప్పారు. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు, పల్లె నాటి సీమ పల్లెటూళ్ళు. చిన్న చిన్న రాళ్ళతో ఇళ్ళు అక్కడ కనిపించేయట. వైభవం లేని దేవస్థానాలు ఉన్నాయట. నాపరాళ్ళు, నాగులేరు నీళ్లు, సజ్జలు, జొన్నల అన్నము, పాములు, తేళ్ళు, ఇవన్నీ కూడా ఆ పల్నాడు సీమల పల్లెటూళ్ళలో కనిపించాయి. పల్నాడులోని దాదాపు అన్నీ కూడా పల్లెటూళ్ళలాగానే ఉన్నాయట. నాగులేరు దాచేపల్లి దగ్గర ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ నాయకురాలు నాగమ్మ విగ్రహం కూడా ఉంది. పల్నాడులో ఇప్పటికీ చిన్న చిన్న రాళ్లతో పేర్చిన ఇళ్ళు, ప్రహరీ గోడలు, పాములు, తేళ్ళు బాగా కనిపిస్తాయి. ఆనాడు కనిపించడంలో విచిత్రం ఏముంది అంటే, ఆయన ఏం చెప్పారంటే పల్నాడు సీమలో ఎక్కువ పాములు, తేళ్ళు కూడా ఉంటాయి, అదేవిధంగా ప్రహరీ గోడలన్నీ కూడా చిన్న చిన్న రాళ్లతో కట్టి ఉంటాయి అని చాలా చక్కగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఆయన వ్యంగ్యంగా కూడా పల్నాడు గురించి ఒక మాట చెప్పారు. రసికుడు పోవడు పలనాడు రసగంగా రంభయే నే కులవడకున్, వసుదేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్. ఈ పద్యంలో, ఈ చాటు పద్యంలో శ్రీనాథుడు వ్యంగ్యంగా విమర్శించాడు. రసికుడు ఈ ప్రాంతానికి రాడట. ఇక్కడ రంభ కూడా ఏకులు అన్నాడు. ఈ ఏకులు అంటే అర్థం ఏంటంటే నూలు వడకటానికి గింజలు తీసిన మెత్తటి పత్తి అనమాట. అక్కడ వడుకుతుందంట. రంభ కూడా ఇక్కడికి వచ్చి ఏకులను వడుకుతుందంట. పత్తి చెట్లు కూడా పల్నాడు ప్రాంతంలో బాగా కనిపిస్తాయి. రాజైనా కూడా ఇక్కడ భూములు దున్నుతాడట. మన్మధుడు కూడా ఇక్కడ జొన్న కూడా తింటాడట. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వ్యంగ్యాస్త్రాలు చెప్తున్నాడండి, వ్యంగ్యంగా చెప్తున్నాడు. వ్యంగ్యాస్త్రాలు, అతిశయోక్తి ఈ చాటు పద్యంలో చక్కగా మనకు వ్యక్తం అవుతున్నాయండి. బహుశా శ్రీనాథుడు కాబట్టి ఇంత చక్కగా చాటు పద్యాన్ని చెప్పగలిగాడేమో అని మనకు అనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ పల్నాడు సీమలో నీళ్లు లేకపోవడం ఒక దురదృష్టకరం. దాన్ని వ్యంగ్యంగా విమర్శించినట్టే ఉంటుంది, కానీ ఆ భావం అది కాదు. ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతుంటే నీకెందుకయ్యా గంగని నెత్తి మీద పెట్టుకుంటామని ఒక అద్భుతమైన చాటుపద్యం చెప్పారండి. ఈనాటికి కూడా ఆయన చెప్పిన చాటుపద్యాల్లో మొట్టమొదటి వరుసలో కనిపించేది బహుశా ఈ పద్యమేమో అని అనిపిస్తూ ఉంటుంది, చాటుపద్యమేమో అని అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, సిరిగలవానికి చెల్లున్ దరుణుల 16,000 దగ పెండాడన్, దిరెపమునకిద్దరాండ్రా పరమేశా గంగ విడుము పార్వతి చాలున్. ఇది ఆయన చాటు పద్యాల్లో అద్భుతమైన పద్యం అండి. శ్రీనాథుడు
ప్రసిద్ధి చెందిన చాటు పద్యాల్లో ఇది మొదటిది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. పల్నాటి సీమలో నీటి ఎద్దడి చూసి భరించలేక ఈ పద్యాన్ని రాశాడండి ఆయన. ఏమిటి దీని సారాంశం అంటే, ఆ కృష్ణుడికి సిరిగలవాడు కాబట్టి ఆయన 16,000 మంది పెళ్ళాలతో ఉన్నాడు. ఆయన బిచ్చం ఎత్తుకునే నీకెందుకయ్యా ఆ గంగని ఈ ప్రాంతానికి వదలవయ్యా అని ఆయన ఇక్కడ విమర్శ కాదండి, విమర్శ దృష్టిలో చూడకూడదు. ఆయన అక్కడ పల్నాటి సీమలో ఉన్నటువంటి ప్రజల యొక్క దుస్థితి చూసి హృదయం ద్రవించిపోయి ఆయన పరమేశ్వరుణ్ణి ఆయన అంటే పరమేశ్వరుడు అంటే ఆయనకి బహుప్రీతి. అందువలన ఆయన ఏదైనా మనకి బాగా చదువుగా ఉన్న వాళ్ళనే కదండి ఒక మాట అనగలుగుతాం. అందులో వెంటనే ఆయన దేవుళ్ళగా భావించాలి, ఆ ఇంట్లో బిడ్డగా భావించేవాడు ఆయన పరమేశ్వరుని. అందులో ఒక మాట అనేసాడు, ఏమయ్యా ఎందుకు 2 పెళ్ళాలి నీకు, పార్వతి చాలదా, ఆ గంగని ఈ ప్రాంతానికి వదలవయ్యా బాబు, ఇక్కడ నీళ్లు లేక ప్రజలు చాలా దుస్థితిలో ఉన్నారు అని మానసికమైన బాధతో ఆయన అద్భుతంగా చాటు పద్యం చెప్పాడు. మనకే సొంతమైనటువంటి చాటు పద్యాలను మనం కాపాడుకోవడానికి మన అందరం కూడా ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.